మీకు గుర్తుందా 2 months బ్యాక్ ఒక అద్భుతమైన యూనివర్సిటీని జునాగఢ్ ఏరియాలో ఎక్స్ప్లోర్ చేసి వచ్చాం కదా మనం. సౌత్ ఏషియాలోనే 10,000 స్టెప్స్ ఉన్నటువంటి ఏకైక గిరినాథ్ టెంపుల్ దత్తాత్రేయ స్వామి వారి పాదాల క్రిందే ఈ యూనివర్సిటీ ఉంటుంది. నోబెల్ యూనివర్సిటీలో ది బెస్ట్ లైబ్రరీలో మనం ఉన్నామండి. ఇలాంటి ల్యాబ్స్ ఈ యూనివర్సిటీలో 13 ల్యాబ్స్. యూనివర్సిటీ అంతా కూడా 360 degrees కెమెరా సర్వైలెన్స్లో ఉంటుంది. నోబెల్ యూనివర్సిటీలోనే అతి పెద్ద వర్క్షాప్ అన్నమాట. పర్ యానం 3 lakhs రూపీస్ 50% స్కాలర్షిప్తో 1,50,000 కంప్లీట్ అయిపోతుంది. దాంట్లోని ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, అకామిడేషను, ఫుడ్, ఎగ్జామినేషన్ ఫీజు, ల్యాబ్ అండ్ లైబ్రరీ, స్పోర్ట్స్ ఫీజు అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి మేడం. రాజ్కోట్కి అతి దగ్గరలో జునాగఢ్ అనే ఏరియాలో ఉంటుంది ఇది. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథళ్ళ. మీకు గుర్తుందా 2 months బ్యాక్ ఒక అద్భుతమైన యూనివర్సిటీని జునాగఢ్ ఏరియాలో ఎక్స్ప్లోర్ చేసి వచ్చాం కదా మనం. సో అదేనండి నోబెల్ యూనివర్సిటీ. నేషనల్ సఫారీకి అతి దగ్గరగా గిరినాథ్ టెంపుల్ కిందే ఉన్నటువంటి యూనివర్సిటీ గురించి. సో ఇది రాజ్కోట్, గుజరాత్లో ఉంది. ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు చిన్న నోబెల్ యూనివర్సిటీ అనగానే మీకు అర్థమైపోతుంది అనమాట. ఆల్మోస్ట్ చాలామంది తెలుగు పిల్లలు నోబెల్ యూనివర్సిటీ ఇస్తున్న అవకాశాలని అందిపుచ్చుకున్నారు. అడ్మిషన్స్ కూడా చాలా జోరుగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఇంటర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కాబట్టి పిల్లలకి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మీకు గుర్తుండే ఉంటారు సౌత్ ఇండియా అడ్మిషన్ ఆఫీసర్ సురేష్ కుమార్ గారు. ఆయన ఇప్పుడు మనతో పాటు స్టూడియోలోనే ఉన్నారు. మరింత ఇన్ఫర్మేషన్ సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి తెలుగు స్టూడెంట్స్ అందరికీ నోబెల్ యూనివర్సిటీ తరఫున నా కంగ్రాచులేషన్స్. సార్, నోబెల్ యూనివర్సిటీకి మేము వచ్చినప్పుడు చాలా డెవలప్మెంట్స్ చూసాం. ఇంకా డెవలప్మెంట్స్ కూడా అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఎంతవరకు అయినాయి సార్ డెవలప్మెంట్స్? న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయిపోయిందండి తెలుగు పిల్లల కోసం. 4 sharingతో సపరేట్ బాయ్స్కి, గర్ల్స్కి సపరేట్ బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది. ఓకే. సో చాలామంది తెలుగు పిల్లలు నోబెల్ యూనివర్సిటీని విజిట్ చేయడం జరిగింది ఆ క్యాంపస్ టూర్ తర్వాత. అదే ఫీజులో అంతే ఫ్రీగా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారా? ఇంకా ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఫీలో? మీకు తెలుసు, ఫీజు వచ్చేసి రెగ్యులర్గా పర్ యానం 3 lakhs రూపీస్. 3 lakhsని 50% స్కాలర్షిప్తో 1,50,000 కంప్లీట్ అయిపోతుంది. దాంట్లోని ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, అకామిడేషను, ఫుడ్, ఎగ్జామినేషన్ ఫీజు, ల్యాబ్ అండ్ లైబ్రరీ, స్పోర్ట్స్ ఫీజు అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి మేడం. దోబీ, ల్యాప్టాప్ అన్నీ మేడం సేమ్ అవే కంటిన్యూ చేస్తున్నారు. మరి ఇప్పుడు అడ్మిషన్స్ ఎంతవరకు అయినాయి సార్? హాఫ్ ఆఫ్ అప్లికేషన్స్ క్లోజ్ అయిపోయినాయి మేడం. ఓకే. మనకి యాక్చువల్గా లిమిటెడ్ సీట్స్ 300 సీట్స్ కాబట్టి హాఫ్ కంప్లీట్ అయిపోయినాయి. ఎవరైతే 10,000 కట్టి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి మనం ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఫస్ట్ 300 మెంబర్స్కి. మీరు అన్న మాట మీదే ఉన్నారు అయితే. నోబెల్ యూనివర్సిటీ గురించి చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి, మాకు వస్తున్నాయి, మీకు ఇంకా చాలా వచ్చే ఉంటాయి. పిల్లలు చాలామంది యూనివర్సిటీని విజిట్ చేయడానికి ఎగ్జైటెడ్గా ఉన్నారు. విజిట్ కానీ క్యాంపస్ టూర్ కానీ ఏమైనా అరేంజ్ చేయగలుగుతారా మీరు? చేస్తున్నామండి. ఎవరైతే 10,000 పే చేసి అప్లికేషన్ ఫీజు పే చేస్తారో వాళ్ళకి 2 days అకామిడేషన్, కాలేజీలోనే అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళు కాలేజ్ విజిట్ చూసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ట్రావెలింగ్, పేరెంట్కి స్టూడెంట్స్కి ఇద్దరికి అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మరి స్టడీసే కాకుండా ఈ ఏజ్లో పిల్లలకి స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ పరంగా నోబెల్ యూనివర్సిటీలో ఎలా ఉంటుంది సార్? ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ రెండు ఎంకరేజ్ చేస్తున్నారండి. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ లైక్ దిస్ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ రెండు ఎంకరేజ్ చేస్తున్నారండి కాలేజ్లో. ఓకే, సూపర్. అయితే మరి కల్చరల్ యాక్టివిటీస్ సార్? కల్చరల్ యాక్టివిటీస్ లైక్ సంక్రాంతి, దీపావళి, దసరా, ఇలా మనం తెలుగు పండుగలన్నీ కూడా కాలేజీలో సెలబ్రేట్ చేస్తామండి. వావ్. సో మనం స్పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నాం, కల్చరల్ యాక్టివిటీస్ మాట్లాడుకున్నాం, స్టడీస్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్మెంట్స్ అండి. ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి నోబెల్ యూనివర్సిటీలో? 500+ కంపెనీస్ నుంచి మనకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయండి.
మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ ప్లేస్ అయిపోతారు. మా చైర్మన్ గారు కూడా ఇండస్ట్రీస్ట్ కాబట్టి ఆ విధంగా కూడా కొంతమంది ప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి మనకి కంపెనీస్ నుంచి ట్రైనర్స్ని తీసుకొచ్చి కాలేజీలో వాళ్ళ చేత ట్రైనింగ్ ఇప్పించే ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది. సో ఈ ఇయర్లో ఎక్కడా లేని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని స్టూడెంట్స్ కోసం డిజైన్ చేశారని మేము విన్నాం. దాని గురించి చెప్తారా? యాక్చువల్గా ఈ ఇయర్ నుంచి మనం స్పెషల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఒకదాన్ని ఇంట్రడ్యూస్ చేసామండి. అంటే స్టూడెంట్స్ ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్కే వెళ్తుంటారు. సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేని పిల్లల కోసం, గవర్నమెంట్ సెక్టార్ వెళ్ళే పిల్లల కోసం గ్రూప్ 1 సివిల్స్ కోచింగ్ కూడా మనం కాలేజీలో ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా ఇప్పిస్తున్నాం. సార్ మేము వచ్చినప్పుడు మెస్, తెలుగు చెఫ్స్ ఇవన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నారు అప్పుడప్పుడు. ఇప్పుడు 2 months అయిపోయింది, అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయా సార్? అవన్నీ అయిపోయినాయండి. తెలుగు మెస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. మన విజయవాడ నుంచి కుక్కుని తీసుకెళ్ళి ఏర్పాటు చేసాం. ఓకే. తెలుగు భోజనం రేపు మనకి విజిట్కి వచ్చే పేరెంట్స్ అందరూ కూడా చక్కగా భోజనం చేసుకొని చూసుకొని వాళ్ళు అవకాశం. ఓకే. సో ఫుడ్ కాడ నుంచి అన్ని దగ్గరుండి చూసుకొని పిల్లల్ని జాయిన్ చేసుకోవచ్చు. సో అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టారు చక్కగా. సో ఫైనల్గా మన తెలుగు రాష్ట్రాల పిల్లలకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా నోబెల్ యూనివర్సిటీ గురించి? పిల్లలందరూ మా చైర్మన్ గారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఫస్ట్ 300 మెంబర్స్ జాయిన్ అయిన పిల్లలకి ల్యాప్టాప్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ 10,000 పే చేసి రిజిస్టర్ చేసుకొని అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే. సో చూశారు కదండి, నోబెల్ యూనివర్సిటీ గురించి ఆల్రెడీ మీ అందరికీ చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. మన తెలుగు పిల్లలు చాలా ఫాస్ట్, ఆల్రెడీ 40 to 50% అడ్మిషన్స్ అయిపోయినాయి అన్నారు కదా సార్? అయిపోయినాయి అంటండి, హరీ అప్. ఎందుకంటే ఫస్ట్ 300 మెంబర్స్ పిల్లలకి ల్యాప్టాప్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఇబ్బంది పడొద్దని నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఇప్పుడే మీరు మీకు కావాల్సిన డౌట్స్ని క్లారిఫై చేసుకొని మీ అడ్మిషన్ని రిజిస్టర్ చేసుకోండి 10,000 పే చేసి. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ కింద కనిపిస్తుంది కదా, కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నమస్తే. తెలుగు 1